ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి 20 రోజుల్లోకి మనం వచ్చి ఉన్నాము శిలువ ధ్యాన కూటాల్లో. మరి ఈరోజు ప్రారంభించుకున్నట్టు గాను ప్రార్థన చేయవలసిందిగా లీలా ప్రసాద్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు ఉచితమైన కృపలో ప్రభా 19 దినాలు నాయన శ్రమకాల కూడికలో మేమందరం పాల్గొని నిన్ను స్తుతించగలిగే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. 20వ దినాన్ని నాయన నీ మందిరంలో చేరి నేను స్తుతించగలిగే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ క్షేమంగా తీసుకురండి నాయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరున్న నాయన. ఎక్కడ 2-3 కూడిన నామను గురించి ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మా మధ్యన మీరున్నారని విశ్వాసంతో నైనా నీ వైపు చూస్తున్నామయ్యా. మా సహాయం దాయిచ్చండి అయినా. కొండల తట్టు కొనలు వచ్చినా నీ సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే హోల్లో వచ్చినా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. దేవా నీకు వందనాలు. పాటల్లో మీరుండండి ప్రభా. నాయన నీ దేన సేవకులు చెప్పే వాక్యంలో మీరు నాయన ఇన్ని సిలువు సాటును మరుగుపరుచుకోండి అయినా. మాకు కావలసిన జీవాహారం నీ బిడ్డ ద్వారా వినిపింప చేయమని అడుగుతున్నాను. బిడ్డ కాదు నాయన, మాట్లాడేది మీరని నాయన నమ్మకంతో నైనా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి అయినా. నీ దేన సేవకులు చెప్పే వాక్యాన్ని అయినా నా తండ్రి మా హృదయంలో ఫలింపచేయండి. అది 30 దంతులు 60 దంతులు 100 ఫలింపచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. దేవా నీకు వందనాలు. మాకు ఇచ్చిన 3 మందిరాలను బట్టి నీకు వందనాలు. 3 మందిరాల్లో జరుగుతున్న నాయన నా ప్రభులేంటి ప్రేయర్స్ అన్నింటిలో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 3 కాపర్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. రంగ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ని నాయన, డీకన్స్ వారిని, ఎడ్జుకుట్టు వారిని, స్త్రీల సమాజాన్ని, సండే స్కూల్ బిడ్డలని, యూత్ బిడ్డలని నాయన నీ సిలువ సాటును మరుగుపరచుకోండి ప్రభా. బిడ్డలని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను దేవా. ఈ కూడిక అంతట్లో మీరుండండి నాయన. నా తండ్రి అనేక మంది బిడ్డలు రావాలి నాయన. మరి ఎందు నిమిత్తం రావట్లేదో నాయన వారి హృదయాలు ప్రేరేపణ దయచేయమని అడుగుతున్నాను. వారి మనసుల్లో మీరు నాయన మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన వారిలో పుట్టించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయండి నాయన. నా తండ్రి కూడికి నడిపించిన మరి ప్రెసిడెంట్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాపరి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. కార్యవర్గం అంతటినీ నీ చేతిలో పెట్టాం ప్రభా. నీ దినానికి జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండి మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 186వ కీర్తన పాడుకుందామండి. ఏ పాప మెరుగని యో పావనామూర్తిని గీతాన్ని పాడుకుందాం. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా. ముళ్ళతో గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా. ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని దోడుగానిచ్చినారా.
చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా. ఆకాల కర్మలు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నెలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. బలిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లిబడబొడిచినాడా. ఉల్లోలములవలే నల్లని రొబకంగా జల్లారె గద కోపము. కటకట పాప సంకటము బాపుడకింత పడు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం నుంచి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. ఏర్పాటు చేయబడిన వారు వచ్చి దయచేసి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నేటి ఆరాధనా క్రమంలోని దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాక్యము 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము ఇలాగున ఉన్నది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను నీయలేదు. దేవుని వాక్యము ఆశీర్వదించబడును గాక. రెండవ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 25, 26 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందామండి. శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. బైబిల్ పఠనం కావించిన వారి ఇరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి సాక్ష్యము విట్నెస్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు రావాల్సిందిగా కోరుతున్నాను.
లేని ఎడల ఒక పల్లవి చరణం ప్రత్యేక గీతం పాడి వినిపించవలసిందిగా, ఎందుకంటే ఈ లోపల మా సెక్రటరీ గారు వస్తారండి, అందుకోసం. అయ్యగారు, యేసత్ గారు రండి, ఒక పల్లవి చరణం. పడతారమ్మా. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. కీర్తన పుస్తకంలోను 396 పాట, 396 అమ్మ. దేవాదాస పాలక రాజా రావే, జీవాముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, లోక బాధ ఇరుకు శోధన నుండి, లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రేక దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ, స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ. ఇంత యూర్పు ఇంత శాంతమా నాకై, ఇంత యూర్పు ఇంత శాంతమా నాకై, పంతముతో బాపి కొరకు ప్రాణమియగా, పాపిన్ని దగుదాపు జర్చవే, పాపిన్ని దగుదాపు జర్చవే, దేవదశ పాలక రాజా రావే, జీవాముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక. థ్యాంక్ యూ అనండి. సహోదరి వచ్చి పాట పాడవలసింది. అయ్యగారు చాలా చక్కగా పాడారు, కొత్త రాగం మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకెనుగా, అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకినుగా, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, మధురమైన ప్రేమ మరువగలనా దేవా, మధురమైన ప్రేమ మరువగలనా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకెనుగా, ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని ఓడ్చావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా,
ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని ఓడ్చావయ్యా. పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. చెరగని నీదు ప్రేమ తరిగిపోవును దేవా. చెరగని నీదు ప్రేమ తరిగిపోవున దేవా. అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా. అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకినుగా. హల్లెలూయా. ఈ రోజంతా యూత్ వారు సెక్రటరీ గారు అందరూ కూడా సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా బాగు చేశారు. ఆ పాటలో ఇవాళ మీ పాట చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. చాలా చక్కగాను వాయిస్ చాలా క్లియర్గా క్లారిటీగా వచ్చింది. దేవుడు ఇచ్చిన తలాంతులు మీరు అలాగా వినియోగించుకోవడం ఎంతో మంచిదండి. అది మనకి ఆశీర్వాదకరం. ఈ సమయంలో మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారు వచ్చి మరి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునితో గడిపే మంచి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాట దేవుడే మనతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచున్నట్లు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీవు మాట్లాడితే మాకు మేలు నాయనా. అయ్యా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడవు నాయనా. నీవు మాట్లాడితే చీకటిని వెలుగుగా మార్చే దేవుడవు నాయనా. నువ్వొక్క మాట మాట్లాడితే చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు కదా నాయనా. అద్భుత అతిశయ కార్యాలు చేసే మా దేవుడవు నాయనా. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ఎంతమంది బిడ్డలు నాయనా నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని ప్రేమించి నాయనా నీ కృప కొరకు మీ పాద సన్నిధిలో చేరి ఉన్నారో మందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయనా. యేసయ్యా, మమ్మల్ని అందరినీ బలపరచండి, ధైర్యవంతులుగా చేయండి, శక్తిమంతులుగా చేయండి. మీ అద్భుత కార్యాలు మేము పొందుకోవాలి నాయనా. ఆత్మీయ పోరాటాల్లో జయమును మేము పొందుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సమస్త మహిమా మీకే కలుగునుగాక. యేసు క్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే భయాన్ని అధిగమించడం. భయాన్ని అధిగమించడం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్న వాక్యము అపోస్తులైన పౌలు గారు తిమోతిలకు వ్రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు? దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఎలాంటి ఆత్మనివ్వలేదు? పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. అంటే పిరికితనము కలిగిన ఆత్మ ఉన్నది.
అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. ఎవరు ఆ పిరికితనము కలిగిన ఆత్మను కలుగజేసేవాడు ఎవరు? అపవాది. అపవాది పని ఏంటంటే ప్రతిదానికి కూడా మనల్ని భయపెట్టేస్తూ ఉంటాడు. మనం కూడా మన జీవితంలో చాలా విషయాల్లో భయపడిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే అపవాది మనల్ని అనేక రీతుల్లో భయపెట్టేస్తూ ఉంటాడు. ఏమో ఏం జరుగుద్దో, నా బిడ్డలకి ఏం జరిగిపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, లేకపోతే నేను దేవునిలో నిలబడగలనో నిలబడలేను, ఎన్నో రకాలైన భయాలు అపవాది పెడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అపవాది చేసే పని ఏంటంటే ఒక మనిషిని భయపెట్టాలి. కానీ మన దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఈ రోజున మనము ఏ ఏ విషయాల్లో భయపడుతూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు భయపడవద్దు అన్నాడు. అంతే. ఆయన బిడ్డలంగా మనము పిరికితనముతో ఉండకూడదు. పిరికితనంతో ఉంటే ఏం చేయగలం? మనం పిరికితనంతో ఉంటే ఏమీ చేయలేం. చీకట్లోకి వెళ్ళాలంటే భయం, ఒంటరిగా పడుకోవాలంటే భయం, చాలా పనులకి భయపడిపోతూ ఉంటాం. కాబట్టి పిరికితనాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, దావీదుకు గొల్యాతుకు జరిగిన యుద్ధంలో గొల్యాతు చేసిన పని ఏమిటంటే దావీదు గారిని భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎలాగున? నోటి మాట ద్వారా. దావీదును ఒక కుక్కతో పోల్చాడు. నీవు నా మీదకి వస్తే నిన్ను చంపివేసి ఆకాశ పక్షులకి వేసేస్తాను, ఏ మృగాలకి వేసేస్తాను. అంటే ఒక మానసికంగా ఒక మనిషిని అపవాది చేసే పని ఏంటంటే మానసికంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది చేసే పనదే. దేవుని బిడ్డలుగా మనము భయపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, తండ్రి తన కుమారునికి, ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడు, తిమోతి నీవు భయపడవద్దు, ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఆయన శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకు దయచేశాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! శక్తి కలిగిన ఆత్మ. మనం కృంగిపోవడానికి వీల్లేదు, బలహీనపడడానికి వీలు లేదు. ఎన్ని మాటలు అపవాది మన గురించి మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని మాటలు బలహీనపరిచే మాటలు మనం వింటూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నా, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ధైర్యంగానే ఉండాలి. దేవుని వాక్యం నేర్పేది అదే. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఈరోజు మనం చదివిన సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము ఒకసారి 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10:26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. ప్రభు అంటూ ఉన్నారు శిష్యులతో. యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల్ని సేవకు పంపిస్తూ ఉన్నారు. సేవకు పంపిస్తూ వారితో అంటున్న మాట ఏంటంటే మీరు వారికి భయపడకుడి అంటూ ఉన్నాడు. మీరు వారికి భయపడకుడి. ఎంత గొప్ప వాగ్దానం! భయపడద్దు. ఎందుకంటే దేవుని కోసం బ్రతకాలి అంటే, దేవుని కొరకు జీవించాలి అంటే, దేవుని పని చెయ్యాలి అంటే, దేవుని పరిచర్య చెయ్యాలి అంటే
అపవాది చేసే పని ఏంటంటే మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పంపిస్తూ ఆయన ఏం చేశారంటే 10వ అధ్యాయం 8వ వచనంలో, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతిరి. ఉచితముగా దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు తన సేవకులైన వారికి ఒక అధికారాన్ని ఇస్తాడు. రోగుల్ని స్వస్థపరచడానికి, దెయ్యాల్ని పారద్రోలడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వారిని అధికారం ఇచ్చి వారిని లోకములో సేవ కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన పంపించేటప్పుడు ఎలా వెళ్ళాలో, మీ ప్రయాణం కోసం ఏమేం కావాలి, ఏమి తీసుకుని వెళ్ళవద్దు అన్నాడు ఆయన. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంటికి వెళ్ళండి, చేర్చుకోకపోతే ఆ ఇంటికి వెళ్ళవద్దు. ఎవరు చేర్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు తీసుకోండి. ఆ ఇంట్లోనికి వెళ్ళే వారికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారిని దీవించమన్నాడు ఆయన. అన్నీ చెప్పాడు ఆయన. చెప్తూ ప్రభువారు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడండి. 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపుటులై ఉండుడి. 17వ వచనంలో, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో. ఇంత దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చి స్వస్థత పరిచే అధికారం ఇచ్చాడు. చనిపోయిన వారిని కూడా లేపే అధికారం ఇచ్చాడు. దేవుడు వారిని ఆత్మతో నింపి వారికి అంత అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు సేవ చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారని మీరు అనుకుంటారేమో. వారు మిమ్మల్ని మెచ్చుకోరు. మిమ్మల్ని సమాజానికి అప్పగించేస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టేస్తారు. అయినా సరే మీరు భయపడవద్దు అని ప్రభువు వారు శిష్యులకు తెలియచేశారు. ఇంకా ప్రభువేమన్నారంటే 22వ వచనములో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత, దేవుని కోసం మనం జీవించినప్పుడు, దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు అందరి చేత ద్వేషింపబడతాం. మనం ఏం చేస్తామంటే వాళ్ళు నన్ను ప్రేమించాలి, వీళ్ళు నన్ను ప్రేమించాలి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని కొరకు మనం బ్రతికితే ఈ లోకంలో మనల్ని ఎవ్వరు కూడా ప్రేమించకపోవచ్చు, అందరూ మనల్ని ద్వేషించవచ్చు. కాబట్టి ప్రభువు ఇన్ని చెప్పి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇంటి యజమానుండే దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. బేల్జెబూలు పట్టింది, అనగా దెయ్యం పట్టింది. ఈయన దెయ్యం పట్టి సేవ చేస్తా, ఎన్నెన్నో రకాల మానసికంగా దేవుని బిడ్డల్ని కృంగజేసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయినా సరే మీరు భయపడకూడదు. ప్రభువు చెప్పిన మాట ఒకటి, దేవుని కొరకు జీవించాలంటే మనం భయపడకూడదు. భయము అనేది మనలో నుండి తీసివేయాలి. ఎలా పోద్ది భయము? భయం అనేది ఎలా పోద్ది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు, ప్రభువుని విడిచిపెట్టేశారు. ఎవరి వృత్తిలోకి మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయారు. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వారికి కనబడుతూ వారిని బలపరుస్తూ ఉన్నారు. ప్రభు అన్నారు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నారు. వారు మేడగదిలోనికి వెళ్ళి 10 రోజులు, అనగా 40 + 10 50 రోజులు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి 50 రోజులైంది. పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడో వారిలో ఉన్న భయం పోయిందండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే భయమే. చిన్న ప్రార్థన చేయండి అంటే ఏమనిపిస్తుంది? ప్రార్థన చేయండి అంటే భయం, పాట పాడండి అంటే భయం, ఒక సాక్ష్యం చెప్పండి అంటే భయం. అవునా కదండి? మన చాలా సంతోషం, మనోళ్ళు ధైర్యంగా మనం ఏం పాడామో లేకపోతే ఏది సాక్ష్యం చెప్పామో అనేది సెకండరీ. దేవుని కొరకు నిలబడమే గొప్ప. నిలబడిన తర్వాత ఎలాగైనా పాడచ్చు. మనుషులు బాగుందనొచ్చు, బాగాలేదనొచ్చు అండి. మనుషుల యొక్క బాగుంది అన్నా ఏమి రాదు, బాగాలేదన్నా మనకేం రాదు. సాక్ష్యం చెప్పాం, మనుషులు బాగుంది అన్నా ఏమి రాదు, బాగపోయినా ఏమి రాదు. దేవుడు మనకి శక్తినిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక.
అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో అంత పిరికి తనంతో తలుపులు వేసుకుని భయంగా ఉన్నవారు, వారి జీవితాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో వారి జీవితాలు మారిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు అన్నారు 2వ అధ్యాయం 23వ వచనములో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? అక్కడ ఉన్న యూదులతో అంటూ ఉన్నారు. అప్పటి వరకు తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేస్తున్న శిష్యులు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేసరికి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ మేడగదిలో నుండి కిందకి వచ్చి వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, దుష్టుల చేత మీరు సిలువ వేయించి ప్రభువును చంపేశారు. ఆ ధైర్యం ఎక్కడిది? ఆ ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అప్పటిదాకా వారిని భయపెట్టేశాడు. ఇక దేవుని కొరకు జీవించడం ఎందుకు లేని ప్రభువుని విడిచిపెట్టేశారు. ఒక్కసారి దేవుని ఆత్మ, దేవుని అభిషేకం వారి మీదకి దిగిరాగా వారు ధైర్యముతో ప్రభువు గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ వచనములో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనములో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఎంత ధైర్యం వచ్చేసిందండి వీళ్ళకి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనలోనికి ఒక ధైర్యం వచ్చేస్తుందండి. యేసు ప్రభు శిష్యులతో ఉన్న శిష్యులు ఎప్పుడు భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా యేసు ప్రభు ధోనిలో ఉన్నారు. యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యులతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు ధోనిలో నిద్రపోతూ ఉన్నారంట. ఆయన శిష్యులు భయపడిపోయారు. భయపడిపోతే ప్రభువులు వచ్చి వారు భయపడినందుకు, ఎందుకు భయపడ్డారని ప్రభు వారు గద్దించారు. ప్రభు వారితో ఉన్న భయమే. ఈ రోజుల్లో దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. ఒకవేళ మనలో గనక పిరికితనం ఉంటే ఈరోజు దేవుణ్ణి అడగాలి, దేవా పిరికితనం అనేది నువ్వు నాకు ఇచ్చింది కాదు. ఇది ఒక దురాత్మ. అపవాది చేసే పని ఏంటంటే మనిషిని ఎప్పుడు భయపెట్టడమే. దేనికి భయపడాలి మనం? దేవుని బిడ్డలుగా మనము భయపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నిలవబెట్టేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నీవు చక్కగా నిలవబడుము. మనం ఎప్పుడైతే నిలవబడతామో దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడండి. దేవుడే ఆయనే నిలబెట్టుకుంటాడు. మనం సహకరించాలి, మన బాడీ ఆయనకి సహకరించాలి. అయ్యో నా వల్ల కాదండి, నేను చెయ్యనండి అని మనం పారిపోతే దేవుడు ఎప్పుడు మన వెనకాల పడ్డు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా మనం నిలవబడాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 24వ వచనంలో, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత, చూడండి, దేవుని పాద సన్నిధిలో సాగిలపడిపోయాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిలవబెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలంగా దేవుని కొరకు మనము నిలవబడాలి. ఎప్పుడైతే మనం నిలవబడతామో, మనం ఒక అడుగు వేస్తే దేవుడు మనల్ని 100 అడుగులు నడిపించేస్తాడు. ఆయన ఆ అడుగు వేసే వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మనము పిరికి వారముగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికి వారముగా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఓటములు మనల్ని
భయములోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయములో తండ్రి అయిన దేవుడు యెహోషువ గారితో మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 8:1. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుమో జడియకుమో, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ భక్తుడు తన సైన్యముతో గొప్పదైన యెరికో పట్టణాన్ని జయించేశారు. గొప్పదైన యెరికో పట్టణాన్ని జయించిన వారు చిన్న హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ గారు అన్నారు, ఇంతమంది ఎందుకులే, ఒక 3,000 మందిని పంపించు, చిన్నదే కదా అంటే యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు ఓడిపోయారు. వెనక్కి తిరిగి వచ్చారు. 36 మంది చనిపోయారు. చనిపోయేసరికి యెహోషువ ఆ నేల మీద కూర్చుని బట్టలు చింపుకొని తల మీద ధూళి వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా మాకు జయాన్ని ఇస్తారన్నావు కదా, ఏంటి ఈ ఓటమి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఒక ఓటమి భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నాడు, మీలో శాపగ్రస్తమైనది ఉన్నది అన్నాడు. అంతే. మనం ఎందుకు పడిపోతామంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే, శాపగ్రస్తమైనది ఏది ఉన్నా మన జీవితంలో ఓడిపోతాం. మనం పరిశుద్ధంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా జయించగలుగుతాం. దేవునికి వ్యతిరేకమైనది ఉంటే చిన్న చిన్న సమస్యలను కూడా మనం జయించలేం, ఓడిపోతూ ఉంటాం. యెహోషువ గారు అందరినీ సమకూర్చారు. అందరి మీద చీటీలు వేశారు. ఆకాను దొరికిపోయాడు. చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. ఎప్పుడైతే శాపగ్రస్తమైనది తొలగిపోయిందో దేవుడు మళ్ళా యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటున్న మాట, భయపడకుమో జడియకుమో. అంతే. మన జీవితాల్లో ఓటములు ఉన్నప్పుడు మన దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా తీసివేసుకోవడానికి మనం వెనకాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో గొప్ప గొప్ప ఆశీర్వాదాలకు, గొప్ప గొప్ప దీవెనలకు ఒక్కోసారి చిన్న చిన్న ఆటంకాలే మనకు అడ్డుగా మిగిలిపోతాయి. ఆకాను చేసింది పెద్ద పాపమేమీ కాదు. ఆయన చేసింది చిన్నదే. కానీ దేవుడు అన్నాడు, శపితమైనది ఏది కూడా నీ యొద్ద ఉండకూడదు అన్నాడు. అంతే. దేవుడు ఎప్పుడైతే ఆ శపితమైన దాన్ని తీసివేశారో దేవుడు అంటున్నమాట, భయపడవద్దు, జడియవద్దు, యుద్ధ సన్నద్ధులై మీరు వెళ్ళండి, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ గారు ఈట పట్టుకొని అలాగే ఉండిపోయాడండి. ఆయన దేవుని సేవకుడైన యెహోషువ గారు చాలా సింపుల్గా దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించినట్లు మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుడు పలికిన మాట ఏంటంటే, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. కొన్నిసార్లు భయపడతాం. దేవుడు అబ్రహాము గారితో కూడా ఇదే మాట అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో. ఎందుకంటే అబ్రాము ఎంతో ప్రేమించే లోతు అబ్రామును విడిచి వెళ్ళిపోయాడు. మనం ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు, మనం అనుకున్నవన్నీ మనకు దూరం అయిపోతూ ఉన్నప్పుడు, మనం కృంగిపోయే పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు అబ్రాముతో అన్న మాట ఏంటంటే, ఆదికాండం యెహోవా వాక్కు అబ్రామునకు వచ్చి దర్శనమందు, అబ్రామా నేను నీకు కేడెమును. చూడండి,
దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానం, ప్రియమైన దేవుని బిడ్డరా, అబ్రామా నేను నీకు కేడాన్ని, నీవు భయపడవద్దు అంటా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. ఎవరు నిన్ను విడిచినా, ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినా సరే నీవు భయపడవద్దు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునికి మహిమ కలుగునుగాక. భయపడవద్దు అబ్రామా, భయపడవద్దు అబ్రామా, భయపడవద్దు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ లోకంలో ఎంతమంది మనతో ఉన్నా దేవుడు అన్నిటికంటే దేవుని సహవాసమే మనం కోరుకోవాలి. నీవు భయపడవద్దు అబ్రామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన బిడ్డలంగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు భయపడవద్దు. దేని గురించి కూడా మనం భయపడకూడదు. భయపడితే ఏమైపోతాం? భయపడితే చేతకారంలో అయిపోతామండి మనం. భయపడితే ఒకసారి ఏం జరిగిందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్పి ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డరా. ఊర్లో భీమవరంలో చాలా కాలం క్రితం జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఒక ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది. ఒక టీచర్ గారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్సే. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉండంటే ఆమెకు ఒక శబ్దం వినపడుతుందంట. ఆమె శబ్దం వినపడుతుంటే ఆమె భయపడిపోయింది. ఏదో ఎద్దుల బండిలాగా శబ్దం వస్తూ ఉందంట. ఆమె భయపడిపోయింది. ఆ భయం మనిషి క్షీణించిపోయింది. సగంలో సగం అయిపోయింది. పెద్ద పేషెంట్ లాగా అయిపోయింది. చాలా హాస్పిటల్కి తిప్పారు, ఎక్కడికి తీసుకెళ్ళినా తగ్గలేదు ఆమెకి. ఆ టైంలో ఎవరో చెప్పారంట, సర్లేని నాకు ఏదో అప్పుడు చిన్నోడిని ప్రార్థన చేయడానికి పిలిస్తే ఆమె నాకు చెప్పింది. ఆమె అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పలేదంట. ఆమె ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసేసరికి ఆమెలో ఆ పిరిగితనం కలుగు చేసిన దురాత్మ పోయింది. వెంటనే స్పాట్లో పోయిందండి. ఎప్పుడైతే అది పోయిందో ఆమె మళ్ళా మామూలుగా అయిపోయింది. కొన్ని నెలలు ఆమె ఆ పిరికితనం ఆమెను ఆవరించేసింది. ప్రతిదానికి భయమే. అప్పుడప్పుడు కనపడతా ఉంటుంది ఆమె. పిరికితనం అనేది ఒక దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం దేనికి భయపడకూడదు. మనకి దేవుడున్నాడు. ఎలాంటి పరిస్థితి ఉన్నా మనం ఎప్పుడైతే ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. మన మాటలు కూడా అలాగే మాట్లాడాలి. నా దేవుడున్నాడు. మన మాటలకు అపవాది భయపడిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే మనల్ని ఆయన ధైర్యవంతులుగా చేయడమే పరిశుద్ధాత్మ దేవుని పని. గిద్యోను కాలంలో కూడా ఎవరైతే పిరికివారో మీరందరూ వెళ్ళిపోండి అంటాడు. అసలు పిరికివారు దేవునికి పనిచేయరండి. నరకంలో కూడా మొట్టమొదటి వరుసలో ఉండేది ఎవరు? నరకంలో మొట్టమొదటి వరుసలో ఎవరుంటారు? ప్రకటన గ్రంథం 21:8 అనుకుంటా. అక్కడ 8 రకాలైన ప్రజలు ఉంటారు. 8 రకాలైన ప్రజలు నరకంలో. అందులో మొట్టమొదటిగా ఉండేవాళ్ళు ఎవరంటే పిరికివారు. పిరికివారు దేవునికి పని చెయ్యరు. కొంతమంది ఏ పనైనా సరే భయం, ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. దేవుని పని అంటే ఇంకా భయపడుతూ ఉంటారు. దేవుని కొరకు నిలవబడాలి. దేవుని కొరకు మనం నిలవబడాలి. కాబట్టి దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవాతి దేవుడు మనకు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ధైర్యవంతులుగా మనం ఉండాలి. మనకు దేవుడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో మనం ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయాల కొరకు మనం భయపడుతున్నామో ఆ భయాన్ని పుట్టించింది అపవాది. అది ఏదైనా కావచ్చు. ఆ భయం ద్వారా అనుమానం, దేవుని మీద నమ్మకం లేకపోవటం, అందువల్ల మన జీవితంలో మనం ఏ కార్యాలు కూడా చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నమ్మదగిన దేవుడు, మన ధైర్యపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, నిలబెట్టుకునే దేవుడు ఏ స్థితిలో ఉన్నా విశేషమైన ధైర్యాన్ని, శక్తినిచ్చి
ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోగలిగిన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు మాకు పెరిగితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు నాయనా. ఒకవేళ ఏ విషయముల కొరకైనా మేము భయపడుతూ ఉంటే ఈరోజు ఆ భయమును కలుగజేసే దురాత్మ శక్తులన్నీ పారద్రోలి ధైర్యపరిచే మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయనా. ఏదైనా మేము ఎదుర్కోగలం ప్రభువా. ఎందుకంటే మా పక్షంగా యుద్ధం చేసేవాడవు నీవే, యుద్ధం చేయవాడవు నీవే నాయనా. మాలో ఉన్నవాడవు, మాతో ఉన్నవాడవు, మమ్మల్ని బలపరిచేవాడవు నీవే యేసయ్యా. సమస్త మహిమ నీకు కలుగును గాక. ఈ వాక్యం విన్న మందరిలో నీ ఆత్మకార్యం చేయండి నాయనా. మమ్మల్ని బలపరచండి, శక్తిమంతులుగా చేయండి. ఎవరు దేనికి కృంగిపోక నూతన కృపలతో ముందుకు సాగిపోయే ఒక అభిషేకం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమె ఆమె. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే ఎటువంటి భయాన్నైనా మనం పారద్రోలగలం, అధిగమించగలం. చక్కని అనే సందేశాన్ని మరి చక్కగా వివరించి చెప్పిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు కూడా ఒక చక్కని మాట అంటాడు, వెన్ ఐ వాక్ త్రూ ది వ్యాలీస్ ఆఫ్ షాడో ఐ విల్ ఫియర్ నో ఈవిల్. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడి, నీవు నాకు తోడే ఉన్నావు కనుక అని. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే మనం భయపడవసరం లేదు, ధైర్యంతో మరి ముందుకు వెళ్ళాలని వెళ్తామండి. మరి ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో సెక్రటరీ గారు వచ్చి అనౌన్స్మెంట్స్ చేయవలసిందిగా వారిని కోరుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ 20 రోజు శిలువ ధ్యాన ఆరాధనకి ఇచ్చేసిన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని వాక్యం అందించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు మధ్యాహ్నం 1 గంటలకు స్త్రీల ప్రార్థన సాకేతపురం నందు ఉంటుంది కాబట్టి స్త్రీలందరూ గమనించి ఆ ఆరాధనలో పాల్గొవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ చర్చ్ శుభ్రం చేయడం, తర్వాత అలాగే ఎలక్ట్రికల్ వర్క్, తర్వాత ఇందులో నుంచి యూత్ వారు అలాగే పెద్దలు కూడా పాల్గొన్నారండి. మన యూత్ కన్వీనర్ జయంత్, కె విజ్ఞాన్ కుమారు, కె మనోజ్ కుమారు మరియు విశాల్, మన డీకన్ బోర్డు సభ్యులైన కె ప్రసాద్ గారు, టి కిరణ్ కుమార్ గారు, అలాగే మాకు సహకరించిన ఆదిలక్ష్యం కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మ్యాట్లు అవి తీయడం ఉదయం నుంచి చేశారండి. వారందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నా ప్రకటన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు బాగా కష్టపడ్డారని ఎక్స్-ప్రెసిడెంట్ గారు ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా మీకోసం వెయిట్ చేస్తుంటే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారండి, వచ్చారు కాస్త లేట్ అవుతుందని. మీకు మరి మన సంఘం తరఫున ఎందుకంటే టీంని వాళ్ళందరినీ మీరు కలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీకు వందనాలు నేను తెలియజేస్తున్నాను సెక్రటరీ గారికి. ఈ సమయంలో దయచేసి మనం అందరం నిలబడినట్టుగైతే సంఘ కాపరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, దీవులతో నేటి ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు ఎంతో నమ్మదగిన దేవుడవు నాయనా. నీవు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా, మా హృదయాన్ని తట్టుతూ ఉన్నావు ప్రభువా. నాయనా, అనేక వాగ్దానాలు మా కోసం నువ్వు ఇచ్చావు ప్రభువా. నువ్వు మమ్మల్ని ఎంతో దీవించాలని ఆశపడుతూ ఉన్నావు ప్రభువా. మేము కొన్ని గ్రహించలేకపోతా ఉన్నాం ప్రభువా. నైనా నీ వాగ్దానాలు, నీ స్వరమును మేము గుర్తెరగలేకపోతా ఉన్నాము. నైనా దయతో కనికరించండి ప్రభువా.
నీ శక్తి మాకు కావాలి, నీ బలము మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. నా యేసురాజా నీకు వందనాలు. నువ్వు నడిపించే మార్గంలో నైనా మీరే మా చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నడవలేకని స్థితిలో ఉంటే ఎత్తుకొని నడిపించే మా దేవుడవు నాయనా. నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవు నాయనా. మమ్మల్ని పిలిచిన దేవుడవు నాయనా. నీవు నమ్మదగిన దేవుడవు యేసయ్యా. నీ ధైర్యం మాకు కావాలి, మీ సంతోషం మాకు కావాలి, మీ బలము మాకు కావాలి నాయనా. నిన్ను బట్టి మేము సమస్తాన్ని జయించగలగాలి నాయనా. ఎక్కడ కూడా అపవాది మా నెత్తి మీదకి ఎక్కకూడదు. అపవాది మా కాళ్ళ కిందే ఉండాలి. అపవాది యొక్క పన్నాగాలన్నీ మా జీవితంలో లయమైపోవాలి నాయనా. ఆరోగ్యం ఇస్తారని వాగ్దానం చేశావు యేసయ్యా. మీ నామములో మీరు పొందిన దెబ్బల్లో, మీ వాక్కులో, మీ ఆత్మలో ఉన్న ఆరోగ్యాన్ని అందరికీ దయచేయండి నాయనా. శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. మీ రక్షణలో మేము ఎదుగుటకు సహాయము దయచేయండి. ఆత్మతో నింపు, ఆత్మ వరాలతో నింపండి, ఆత్మ ఫలాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా దుఃఖంతో ఉంటే, విచారముతో ఉంటే, పిరికితనముతో ఉంటే యేసు నామములో ప్రతి విధమైన బలహీనపరచు దురాత్మ శక్తులన్నీ మీ నామములో లయపరుస్తూ ఉన్నాము నాయనా. నూతన శక్తితో, నూతన ఆశీర్వాదముతో బిడ్డలు నా ప్రభువారిని మోసుకొని వెళ్ళగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా సంతోషం కోరే దేవా నీకు వందనాలు, మా ఆశీర్వాదం కోరే దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా నడిపించినటువంటి మా ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారి కోసం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో యవ్వన బిడ్డలు నాయనా, ఇంకా నాయనా మరి ప్రసాద్ గారు, కిరణ్ గారు నాయన ఎంతో కష్టపడి నా ప్రభువా నీ పని చేశారు. వారందరి కొరకే నీకు వందనాలు. విజ్ఞాన్ని దీవించండి నాయన, నీకు స్తోత్రాలు చెల్లి. మనోజ్ని దీవించండి నాయన, మా కన్వీనర్ని నాయన దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. విజయలత గారి కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలు నీ కొరకు ప్రయాసపడ్డారో యేసయ్య నామంలో అందరూ దీవించబడుదురుగాక. మా సంఘముని మహిమతో నింపబడునుగాక, నీ ఆశీర్వాదముతో నింపబడునుగాక. ఒక్కొక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా, నీ సాక్షులుగా లేవనెత్తండి ప్రభా. బిడ్డలు నివసిస్తున్న ప్రాంతాల్లో గొప్ప జ్యోతులుగా వెలగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. రేపటి దినం ప్రభు అనేక మందిని మీరు తీసుకొని రండి యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ మా అడ్వైస్ అందరిని దీవించండి. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని మీరు దీవించి ఆయా ముగ్గురు సేవకుల్ని, కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మమ్మల్ని ప్రార్థన చేయవారిని క్షమించు ప్రకారం ప్రార్థన మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నామమున తండ్రి. ఆమేన్. నీ రక్త సరే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమె. నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.